హాయ్ అస్సలాముఅలైకుం నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా మా పిల్లలు ఇద్దరైతే స్కూల్ డుమ్మా కొట్టేశారండి ఈరోజు. మెయిన్ డుమ్మా కొట్టేసి ఏం చేశారు అసలు ఈరోజు అనేది వీడియోలో చూద్దురు కానీ, నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైకే నా మోటివేషన్ అనమాట. ఇంక ఇప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట పెయింటింగ్స్. మన ఎంఎఫ్ హుసేన్స్ లాగా రాసేస్తున్నారు, గీసేస్తున్నారు. ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు స్కూల్కి అంటే, చిన్నదేమో నాకు స్టమక్ పెయిన్ అని చెప్పేసింది, పెద్దదేమో ఈరోజు వెళ్ళను మమ్మీ అని చెప్పేసింది. సరేలే, అప్పుడప్పుడు తప్పదండి. ఇంకా పిల్లలు అలా అడిగినప్పుడు, అంటే మా పిల్లలు స్కూల్స్కి మంచిగానే వెళ్తారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి హెల్త్ ఇష్యూ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళరనమాట. నేను కూడా వదిలేస్తాను, ఎక్స్క్యూజ్ చేసేస్తాను, పర్లేదులే ఒక్కసారికి అని చెప్పేసి. మరీ మనం అంత స్ట్రిక్ట్గా ఉంటే కూడా పిల్లలకి, ఈ రోజుల్లో పిల్లలు చాలా మంచిగా ఉండాలండి, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మా పెద్దమ్మాయి చూడండి ఎంత బాగా వేసిందో ఫ్లవర్ అయితే. ఇంకా మా చిన్నదేమో మొబైల్లో చూసి వేసిందనమాట. ఇంక ఈవినింగ్ 3 అయిపోయింది టైం అయితే. నేను బుర్కా వేసుకున్నాను, బయటికి వచ్చాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అనేది పదండి చూద్దాము. ఇక్కడైతే ఇంకా వెళ్ళడానికైతే మా వారైతే తాళం వేసేస్తున్నారు. ఎప్పుడు తాళం మా వారే వేస్తారండి మా ఇంట్లో. సారీ, మా ఇంటికి వేస్తారనమాట. ఆయన లేనప్పుడు నేను వేస్తూ ఉంటాను. ఇంకా అదొకటి అలవాటైపోయింది మాకైతే. ఇంకా బయలుదేరుతున్నాం కదా, అక్కడ బయలుదేరుతున్నప్పుడు మనకి అటు ఇట్లా లెఫ్ట్ సైడ్ చూడంగానే మన యొక్క మొక్కలు కనిపిస్తాయండి. అసలు ప్రాణం లేచొచ్చిద్ది వాళ్ళని చూడంగానే. ఆ పువ్వులు అసలు, ఆ జామకాయలు కూడా ఎంత మంచిగా కాసాయనండి అసలు నిజంగా. ఈసారి అయితే సీతాఫలాలు కానివ్వండి మంచిగా వచ్చాయన్నమాట. మేము అసలు బయట కొనుక్కునే పనే లేదు, అన్నీ మన మొక్కలకే వచ్చేసాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా అంతే. అంటే ఇది వారానికి ఒక 2 అలా పూస్తున్నాయి అనమాట ఒక్కొక్క దానికి. దానికి ఏందో తెగుల్లాగా ఇంకో ఆరెంజ్ కలర్ చెట్టుకి అలా వచ్చింది. కొంచెం దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, కొంచెం మందు అలాంటివి కొట్టాలన్నమాట. ఇంకా అలా చూపించేసి ఇంకా బయలుదేరిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇప్పుడు మీతో చెప్తాను. మోజ్జంపాడు తిరణాలకు వెళ్తున్నాం. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూసుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రతిసారి ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వెళ్తామండి. మాకు ఒక 10 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. అసలు ఎందుకు వెళ్తామంటే, మేము మాల్స్లో ఆడడానికి అండ్ ఇక్కడ విలేజెస్లో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మాల్స్లో ఏముంటుంది, జస్ట్ ఇంకా మనం వెళ్తాము, ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఇంకా అక్కడ ఆడుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా జనాలు, అసలు అదొక ఫీలింగ్ అనమాట. అందరూ ఉంటారు, చాలా మంచిగా నాకు అసలు నేను అందుకే వెళ్తానన్నమాట. మా పిల్లలు వెళ్తామంటే వాళ్ళతో పాటు వాళ్ళ సాగు చెప్పుకొని నేను కూడా వెళ్తాను. అదొక ఆహ్లాదకరంగా ఉంటుంది, అంతమంది జనాల్ని చూడడం ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది అనమాట నాకైతే. అందుకని నేను కూడా వెళ్తాను. వెళ్ళి ఏం చేయనండి, జస్ట్ ఏదో కావాల్సిన 1, 2 తీసుకుంటాం, వచ్చేస్తాం, అంతే, ఏం లేదు. ఆ చెరుకులు అయితే మస్ట్, ఇంకా తిరణాలన్న తర్వాత చెరుకులు కంపల్సరీ తీసుకుంటాం కదా, ఇంకా అవి వాటి కోసమైనా సరే వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడేమో పిల్లలు మంచిగా జంపింగ్స్ అన్నీ మంచిగా ఆడుతున్నారు. మేమైతే ఫస్ట్ ఏం తీసుకోలేదు, ఒకసారి చూసొద్దాము ఆ స్ట్రీట్ ఎలా ఏమున్నాయి ఏంటనేది చూసొద్దామని చెప్పేసి ఇంకా మేము వెళ్తూ ఇక్కడైతే స్టాల్స్ ఈ విధంగా అయితే పెట్టారనమాట. ప్రతి చోట స్టాల్స్. ఈ ఆట మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, తిరునాళ్ళు వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందండి. ఈ ఆట కంపల్సరీ అందరు ఆడతారు. ₹1 రాదని అందరికీ తెలుసండి అది. కానీ ఎందుకు, అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఒక ₹20 పెట్టి అయితే పిల్లలు మేమైతే ఒకసారి ఆడాము. ఏం రాదని తెలుసు మాకు కూడా. ఇంకా అది అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాము. ఏమేమి వచ్చినాయో ఒకసారి రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడైతే టాటూస్ అనమాట. పోయిన సంవత్సరం నుంచే ఇక్కడ టాటూస్ వేయడం స్టార్ట్ చేశారనమాట ఈ తిరునాళ్ళలో అయితే. సో ఎవరో వేయించుకున్నారు ఏమో అయితే. అసలు వామ్మ చూస్తుంటేనే భయం వేసిందండి నాకైతే. మా వారు మీరు వేయించుకోండి, నా పేరు వేయించుకోండి అని చెప్తుంటే నేను వేయించుకోను అంటున్నారనమాట ఆయన. ఏం వేయించుకుంటాం వామ్మ, అదొక నొప్పి అండి అసలు, ఎలా భరిస్తారో ఏమో అదైతే. ఇంకా వేయించుకోకూడదని కూడా మేము వేయించుకోము అసలు. వామ్మ ఆ నొప్పి మన వల్ల కాదు అసలు. ఇంకా మా వారైతే చెప్తావు కానీ ఇష్టం అంటే మరి వేయించుకోవచ్చుగా అని అన్నా నేను. అమ్మ లేదు లేదు అంటున్నారు. అంటే ఇష్టం అంటే ఇంకా వేయించుకోవాలా ఏంటి, నేను వేయించుకోను, అవి మనసులో ఉంటే చాలే అని అంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయాము అక్కడి నుంచి కూడా. ఇంకా మొత్తం
చాలా స్టాల్స్ మంచిగా పిల్లల బొమ్మలు అవన్నీ ఉన్నాయి. మా పిల్లలు అవి కావాలి ఇవి కావాలి అన్నారండి. బట్ నేను వద్దన్నాను. మా ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట అసలు. అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. బట్ మా పిల్లలు ఇంకా కొత్తవి కావాలి అంటే మా చిన్నది అడిగిద్దండి ఎక్కువగా. వద్దు వద్దు నీకు ఇప్పుడు ఇంకా తను కూడా 8 ఇయర్స్ అయిపోయిందండి. ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు ఇంకా ఆడదు తను. జస్ట్ ఏదో అక్కడ చూసి కొందామని అనిపించడమే తప్ప వాటితో అసలు ఆడట్లేదండి. మొన్న మేము జాన్పాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏందో తీసుకొస్తే ఆడలేదు, ఒక్కసారి కూడా ఆడలేదండి. అవన్నీ తీసుకెళ్ళి ఆ కబోర్డ్లో పడేశారు. అందుకని నేను వద్దు అమ్మా వద్దు, ఆడినప్పుడు ఎందుకు. మా తమ్ముడు వాళ్ళ పాపకు కూడా ఏమైనా తీసుకుందామని చూశానండి. అన్నీ ఆల్రెడీ ఆడుకున్నవే ఉన్నాయి తప్ప డిఫరెంట్వి ఏం కనిపించలేదు. ఇంకా అందుకని ఇంకొద్దులే అని చెప్పేసి వదిలేసాము. ఇక్కడ జెయింట్ వీల్ని మా వారిని ఎక్కండి ఒక్కసారైనా సరే, ఎప్పుడు ఎక్కలేదు ఆయన. ఎక్కండి అంటే అమ్మో నేను ఎక్కనని చెప్తున్నారు ఆయన. ఇక్కడైతే ఏం జరుగుతుంది అంటే బాయ్స్కి చాలా ఇష్టమైంది, డబ్బులాట ఆడుతున్నారనమాట అందరైతే. అంటే పెద్ద పందాలేం కాదండి, 50, 100 అలాంటివే, జస్ట్ ఏదో టైంపాస్కి అనమాట. ఇక్కడ ఇంకొక అబ్బాయి ఎవరు వేయించుకుంటున్నాడండి, మా వారు తీశారు అదైతే వీడియో. నాకు అమ్మో నా వల్ల కాదండి అలాంటివి, నేను చూడలేను అసలు. చిన్న ఇంజెక్షన్ గుచ్చుతుంటేనే ఎవరికన్నా నేను చూడలేను, అట్లాంటిది అవి ఎక్కడ చూడగలనండి నేను. ఇంకా మా అమ్మాయి అయితే ఎట్టకేలకైతే కొనేసిందండి నాకు కావాల్సిందే అని చెప్పేసి. సరేలే ఎప్పుడు మేము ట్రై చేద్దాం ఈసారి అని చెప్పేసి కొన్నాం అనమాట మేము. ఇంకా ఇంటికి వచ్చేసాం. 1 అవరేనండి అట్లా వెళ్ళి అట్లా వచ్చేసాం అనమాట మేమైతే. ఇంకా అంతకుమించి ఏం లేదు, ఆ జనాల్ని చూసినట్టు ఉంటుంది, అదొక పీస్ఫుల్ మైండ్ అనిపించిద్ది నాకైతే. అంతమంది జనాల్లో అలా వెళ్ళి రావడం ఒక్కసారి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదండి, సో బోర్ కొట్టిద్ది అనమాట నాకు. సో అది ఇక్కడ ఏంటంటే నేను కొన్ని వస్తువులు తీసుకున్నాను అనమాట ఇంటికి సంబంధించినవి. అవి అయితే ఇదొకటి చాట ప్లాస్టిక్ది అనమాట. ఇంతకుముందు అవి వాళ్ళం కదా, ఇప్పుడు ఇంక అన్నీ ఇలాంటివే వస్తున్నాయి అనమాట. అవి ఇప్పుడు ఎక్కడ అల్లుతాము, అవన్నీ ఎక్కడ చేస్తామండి. సో అందుకని తీసుకొచ్చుకున్నాను. నా ఇంతకుముందు ఉన్నదేమో ఇరిగిపోయిందనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. మా పిల్లలైతే ఈ విధంగా స్లైమ్ అంటే ఏంటైంది, స్లైమ్ తెచ్చుకున్నారు, ఇంక పెన్సిల్స్ తెచ్చుకున్నారు. ఆ చిన్న చిన్న ఎరేజర్స్ అండి, అవి అవి అసలు పనికే రావు, జస్ట్ చూడ్డానికి బాగున్నాయి. అదొకటి తెచ్చుకుంది మా అమ్మాయి. ఇంకా ఏదో తనకొకటి ఇంకెట్లాగో ఏమి బొమ్మలు అలాంటివి ఏం కొనలేదు కాబట్టి సరేలే అండి ఒక్కొక్కటి తీసుకోమంటే మా పెద్దదేమో ఇది తీసుకుంది, మా చిన్నదేమో ఎరేజర్స్ తీసుకుంది. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే మా ఆడబిడ్డకి కావాలంటే మన పూరి ప్రెషర్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాము. నేను తీసుకున్నప్పుడు 200 ఉండే అండి, ఇప్పుడేమో 300 అయింది అది. అంటే ఒక 2-3 ఇయర్స్ అయిందిలేండి, సో పెరిగిందేమో అది కూడా. సో అక్కడ ఇవి పంచుతున్నారండి. ఏంటా అని మా వారు తీసుకొని ఇంటికి తీసుకొచ్చారు. నేను అప్పుడు చూసాను అనమాట బరువు తగ్గడం ఎలా అని. సంథింగ్ ఏంటో ఎక్కడో దొడ్లేరు అనే ఊర్లో బరువు తగ్గిస్తున్నారు ఆ పాంప్లెట్స్ అనమాట అవి. సో ఆయన పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బరువు తగ్గేంత లేదులేండి ఇప్పుడు. ఇంకా మా అమ్మాయి ఏమో, మా చిన్నది మాత్రం ఇది అస్రా కదా తన పేరు, ఏ అక్షరం ఉంది అని చెప్పేసి నాకు కావాలి మమ్మీ అని తీసుకుంది. 25 రూపీస్ ఏమో పడ్డది అనుకుంటుంది. ఇంకా నేను ఇవి అల్లం చెక్కు అంటే మన టీలోకి అల్లం వేయడానికి ఇది బాగా పనికొస్తుందని చెప్పేసి అది తీసుకున్నాను నేను. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో ఇదొకటి హ్యాండ్కి పెట్టుకోవడానికి బ్రేస్లెట్ టైప్లో చాలా బాగుందండి ఇది. సో 20 రూపీస్ అనుకుంటా ఇది ఒకటి తీసుకుంది. నేను మెయిన్గా అసలు ఆ తిరునాళ్ళ వెళ్ళి తీసుకొచ్చే ఐటమ్స్ అంటే ఇవేనండి. ప్రతి ఇయర్ నేను వెళ్ళినప్పుడు తెచ్చేది ఇదేనమాట. నేను ఇంకేం అంతగా తీసుకురాను. ఇవి హెయిర్ బ్యాండ్స్ అనమాట. డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ దొరుకుతాయండి ఎప్పుడు చూసినా కానీ. ఇలాంటివన్నీ మనకి షాప్స్లో చాలా తక్కువ అనమాట, దొరకవు మాకు ఇక్కడ. ఈ తిరునాళ్ళలోనే దొరుకుతాయి. అందుకని నేను ఎప్పుడు వెళ్ళినా కానీ తిరునాళ్ళలో హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకుంటానమాట నేను. ఇంకా అలాగే ఈసారి ఏంటంటే బ్యాంగిల్స్ కూడా ఇవి నచ్చాయి అనమాట నాకు. పిల్లలకి ఏమన్నా చూద్దాం అనుకుంటే ఇంకా అవి నాకు నచ్చాయి, సరే అని తీసుకున్నాను. ఇంకేం తీసుకోలేదు ఇంతవరకు అయితే. ఇంకేం కాదులేండి, పర్లేదు బాగానే తీసుకున్నాం అనిపించింది నాకు. ఇంకా హెయిర్ బ్యాండ్స్ అయితే ప్రతి ఇయర్ తీసుకుంటాం. ఇక్కడ మా అమ్మాయి బాధ ఏంటంటే తను ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు కదా, ఎగ్జామ్ రిజల్ట్స్ ఇచ్చారంట. 25కి 25 మ్యాథ్స్లో రావాలి, నాకు 24 వేసారిందని చూసుకుంటుంది తన ఫ్రెండ్ రాగాలని అడిగిందండి. 24 వచ్చినాయి అని చెప్పింది తను. ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయిందా అని చూసుకుంటుంది. తర్వాత ఇంకా ఏం పర్లేదులే వదిలేసే అంటే ఇంకా ఆమ్లెట్ వేసుకుంది తనే. వేసుకొని చుక్క కూరకి కాంబినేషన్లో బాగుంటుందని ఇంకా తింటున్నారనమాట వీళ్ళు.